నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తానా. ఆ బైక్ రేట్ వచ్చేసరికి 1,17,645 రియాల్ అయితే ఉన్నింది. ఏమో నాకైతే డ్యూటీ ఒకటి కూడా వల్ల దుబాయ్ అయితే రేంజ్ చేసుకోమన్నాడు పొద్దున్నే. ఇప్పుడు వచ్చినాడు. బా గాలి భయంకరంగా తోలుతుంది. షర్టు వంగిపోతుంది అది. అబ్బా తోయేస్తుంది మనిషిని గాలి. ఓహో 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 నాయన హవా అవాజీ దండి వస్తుంది గాలి భయంకరంగా. ఈ గాలికి చెత్త అంతా వచ్చి పడుతుంది. అట్టే ఇచ్చింది మూసిపెట్టిన కూడా మూసిపెట్టలా. మళ్ళా సేమ్ అంతే, రైస్ ఇచ్చింది, కూర ఇలా దాంట్లోకి మక్రూని అయితే ఇచ్చింది. మక్రూనే ఇది సలాడ్. ఈ సలాడ్లో చూడు ఎన్ని ఉన్నాయి స్వామి, రకరకాలు ఉన్నాయి. చికెను, వాల్నట్, ఈ బ్రెడ్ ముక్కలు చికెన్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ బ్రెడ్ వేసిందంటే చికెన్ ముక్కలు కూడా వేసి ఉంటుంది, చిన్న చిన్నవి కట్ చేసి పీసులు వేసి ఉంటుంది. దీనికి చికెను, చీజ్ చికెన్ ఇది. దీనిపైన అంతా ఇదంతా చీజ్, ఇది చీజ్ వేసి చేసింది. దీని కింద అంతా జ్యూస్ ఉంది, దీంతో తినొచ్చు. కానీ ఈ మక్కులని తినేస్తాం ప్రస్తుతానికి. డ్యూటీలు పడకపోయినా టయానికి మాత్రం కూడు మాత్రం పడుతుంది. ఈ చికెను పదం చేసినట్టు గట్టిగా అయిపోయింది పైన బటర్ అంతా. అదే చీజ్ అంతే. ఇదే నా భోజనం ఈరోజు. బయటికి పోయి ఒక రౌండ్ వేసుకుందాము. ఎందుకంటే ఈ వాకిలి ఉంది కదా, ఇది వాకిలి కూడా ఊగిపోతుంది. దమ్మ గ్యాప్ వచ్చేసింది బాగా, అంత గ్యాప్ వచ్చింది. కొట్టుకుంటుంది బయట. ఎట్టున్నది పరిస్థితి ఇలా. ఈ చెట్టుది రాలిపోతుంది ఘోరంగా. పోయమ్మా ఉండే రెండుసేపు నాకు. ఓయమ్మ వాకిలి పడిపోయింది. ఊరు నాయన, నేను ఫోన్ కొడితే వెళ్ళరు స్వామి. నీళ్ళే తోవికి వెళ్ళి కొడతా. నిద్రపోతా ఉంటాడు పాపము. ఓ బా దుమ్ములు వేయలే కానీ గాలి మాత్రం ఓన్ తోలుతుంది. తోవి బ్రో भूल गया. ओके थैंक यू. खाना खाता है? मैं समझ गया क्योंकि अभी तुम बाहर गया. हाँ अभी साउंड आया. खाना खाता है. ओके. భారీగా తోలుతాం స్వామి గాలి. డోర్ దమ్ముని పడిపోయింది. ఇది కూడా పడిపోయింది. అసలు ఏంది ఊగిపోతున్నాయి అన్నీ, వాకిలి గీకిలు అన్నీ. నిలబడట్లేదు ఇక, నిలబడట్లేదు ఇది. ఇప్పుడు పడింది డ్యూటీ. రొట్టెలు కావాలంట. అంత పొడిచిలో ఇచ్చింది. 2 రకాల రొట్టెలు, తోస్తు కూడా కావాలంట. ఇప్పుడు చూడాలి బయట గాలి ఎట్ట వస్తుందో. గాలి ఎట్టున్నదో. ఉండే 4 కాయలు కూడా రాలిపోతాయి మామిడికాయలు ఈ గాలికి. ఆ చెట్టుకి ఏం లేకుండా పెరిగేసినాళ్ళు తొగిపోయి. ఈడ మా ఇంటికాడ ఉన్నాయి. రామ్మా తల్లే, నువ్వు కూడా పని చేయకుండా ఆగిపోతావుట. సతాయిస్తుంది డోరు. బ్యాటరీ వేసినా కూడా పని చేయడం సరిగా. దుమ్ము అయితే లేదా కానీ ఊరికే గాలి తోలుతుంది అంతే. ఓ అని ఇంత గాలి తోలితే దుమ్ము లేచిందంటే పైసలు ఇంకా ఏం కనపరావు రోడ్లు.
దెబ్బ 7 ఉన్నాయి స్వామి మునక్కాయలు. వీళ్ళు మునక్కాయలు తినరో కానీ మునక్కాయ చెట్టుకి మునక్కాయలు దండి కూడా ముదిరిపోయాయి. ఇప్పుడమ్మ జీవితం. ఈసారి ఎప్పుడైనా కనపచ్చే ఎత్తుకొని పోవాలి మునక్కాయలు. వీళ్ళు మునగాకు తింటారు, మునక్కాయలు తినరు. మునగాకు బాగా తింటారు. ఎన్ని మునక్కాయలు తినకుండా రోడ్డు పైనే ఉన్నాయి స్వామి ఎన్ని మునక్కాయలు. ఈసారి పడతాయి, ఈసారి కనపచ్చే పెరుక్కోమోతా. అవన్నీ ముదిరిపోయినాయి. మధ్యలో ఇది ఉంది కదా డివైడర్ మధ్యలో వేస్తున్నారు మునగాకు చెట్లు దండి ఆడంట ఆడ. ఆకు మాత్రం పెరుక్కోమోతారు. రే దీనికి చూసారా ముదిరిపోయినాయి. అబ్బా ఎన్ని కాయలు వదిలేసినారు యా స్వామి నాయన. ఇల్లు రోడ్డు పైన పెట్టుకొని వదిలేసినారు కదరా నాయన. మునక్కాయ తాలింపు ఎంత బాగుంటుంది. అట్టాడిది రోడ్డు పైన ఉండి అన్ని మునక్కాయలు వదిలేశారు. ఊరుడమ్మ జీవితం. నా మునక్కాయలు తింటారా శక్తి ఉండేది. ఆకు తింటారు, ఆకులో కూడా మంచి శక్తి. కానీ కాయలు వదిలేస్తున్నారు దండిగా. ఏడబడితే ఆడద్దు ఈడ ఉన్నాయి. కాకపోతే అన్నీ ఎండిపోయినాయి, ముదిరిపోయి బాగా లావుటి ఎండిపోయినాయి. ఈసారి కనపరావాలి నాకు. ఈసారి కాపు వస్తుంది కదా, అప్పుడు పెరగకపోతా ఖచ్చితంగా. బండి ఎనికి వస్తుంది అనుకున్నా, సత్యం భయపడా. బా ఈ బండి చూడు స్వామి ఎట్ట చేశారో, పియ చేశారు. ఘోరంగా ఉన్నది. ఎట్ట తోలుతూ వస్తుంది దీన్ని. బండి జమ్మని ఉంది కానీ గబ్బు ఉంది. బురదలో వేసి రుద్దినాడు. నేను కూడా రొట్టె ప్యాకెట్ తీసుకున్నా నా డబ్బులతో. రొట్టె పెప్సీ తీసుకున్నా. ఈ రొట్టె మేలేబ్బా, 2 రియాలేమో. కానీ ఇట్లాంటి తీసుకొని ఒక 4-5 పెట్టుకొని ఇంట్లో రోల్స్ చేసుకోవచ్చు, బాగుంటాయి. దండిగా ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఉన్నాయి? 3, 6, 7 ఉన్నాయి. ఈసారి ఇట్లాంటివన్నీ తీసుకొని ఒక 4-5 ప్యాకెట్లు ఇంట్లో పెట్టుకుంటా, అదే రూమ్లో. కేవలం పైసా కీకోసో బాలోసే खाना खाइसे బాగున్నారా? क्या बोल जाते इसको चाहिए जल्दी. अच्छा अनाइन सब दे देखो मैं डोर भी नहीं डाला. किधर गया तुम्हारा? బాజుగా చెత్త అంతా కొట్టుకొని వస్తుంది ఇదంతా. అబ్బా రాలింది బాగా పూత, అదే ఎండిపోయిన పూత. బదేనా జీబ్ చీజ్ మైనసా బదేనా. అప్పుడే చెత్త కూడా వచ్చేసింది. ఈరోజంతా ఈ రూమ్లోనే జాగారం అయిపోయింది నాది. డ్యూటీలు పడితే మీద ఒకదాని మీద ఒకటి పడుతుంది. పడకపోతే ఇంట్లోంచి బయటికే రారు వీళ్ళు. పిల్లి కాసుకొని ఉన్నాయి పాపం. ఏం లేవు, మా కూడు ఉండదో లేదు తెలియదు దీంట్లో. వేస్తున్నా మీరే ఎత్తుక్కోండి. పాపం కాసుకొని ఉన్నాయి. డ్యూటీ అనుకునే కదా, ఇప్పుడు డ్యూటీ పడింది. చిన్న మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. కరెక్ట్గా 6:40. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం వచ్చినప్పటి నుంచి అసలు ఏమో నన్ను బయటికే తీసుకోమడంలే, వాళ్ళతో పాటు తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి ఏమో పోతుంది అనుకుంటా. ఆడిగో ఇంకేడిగో తెలీదు. బండి అయితే స్టార్ట్ చేయమనింది. కరెక్ట్గా గెస్ చేశా నేను. వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వచ్చింది.
ఆయన వాచ్మెన్ రూము वाटर अड़ता भाई। हाँ भाई साहब पानी लेता हूँ। इधर कितना आदमी आता है? तुम ये क्या ఒక్కడే ఉంటాడంట. ఇద్దరం ఇచ్చాను అయితే. బాగుంది. సెంట్రల్ ఏసీ ఉంది, ఆడొక ఏసీ ఉంది, కిచెన్ ఉంది. పాకిస్తాన్ ఆయన ఏమో కానీ ఇక్కడ ఎవరన్నా డ్రైవర్లు వచ్చి కూర్చునేదానికి బెంచ్ కూడా బాగా పెట్టారు. ఆడ కూర్చునేదానికి బెంచి, బాత్రూమ్ వచ్చాడ ఒక బాత్రూమ్ కూడా ఉన్నది. ఇక్కడంతా వర్కర్ల రూమ్ బాడికి అమౌంట్ పెట్టున్నారు. ఇది బాత్రూమ్ డ్రైవర్లకి సపరేట్గా ఉన్నది. ఇది వేరే వాళ్ళు వాడరు, ఓన్లీ డ్రైవర్లే వాడతారు అన్నమాట. అదే రేకు ఉంటుంది కదా, రేకు డబ్బా అది పెట్టేసి ఒక లైట్ పెట్టేసి పెట్టినారనమాట. ఓకే, ఏదో ఒకటి బాత్రూమ్ ఉండాలి కాబట్టి గాలి కొట్టుకోబోదు అయితే స్ట్రాంగ్గానే ఉంటుందిలే. బాగా బోట్లు వేసి బిగించినారు. దండికి సోపాలు గీపాలు ఇంకా చేశారు బయట. పిల్లి చూడు, బాగా పిల్లులు దండి కూడా ఇక్కడ ఉన్నాయి. అంతా పని చేసేవాళ్ళు డ్రైవర్లు, ఇంకా బయట పని చేసేవాళ్ళు కూడా బాడికి ఉన్నట్టున్నారు ఇక్కడ. సపరేట్ ఉన్నాయి అన్నీ. పచ్చిమిరపకాయల బొబ్బలు ఉన్నాయి ఇక్కడ చెట్లు. ఇదంతా పచ్చిమిరపకాయల చెట్టే. పచ్చిమిరపకాయలు అడ్డా ఉన్నట్టున్నది ఇది. మేడం వస్తుందో ఏమో తెలియదు కానీ లొకేషన్ అయితే పెట్టింది. డబ్బా ఏదో పెట్టింది. ఇది లొకేషన్ కూడా పెట్టింది. పోయి తీసుకురావాలో లేకపోతే ఎట్లా. మెడిసిన్ కానీ ఆడ ఏడే దగ్గరేనే. ఫోన్ అయితే చేయలే, దగ్గరే. ఫోన్ చేసినా పోవాలి, అప్పుడే పోతే అంతే. చిన్న ఫోన్. హలో మామ. ఓకే. పోయి ఆమెకు కావాల్సిన ట్యాబ్లెట్లు అంటే ఇంకా అది ఫోటో పెట్టింది కదా, అది కూడా తీసుకురావాలంట. మేడం కావాల్సింది ఆ ట్యాబ్లెట్లు ఇక్కడ దొరుకుతాయో లేదో చెక్ చేయమనింది. మా ఏరియాలో అయితే ఆడ దొరికితే కరెక్ట్గా తెలుసు. ఈడ ఆడే ఎత్తుకోవాలబ్బా. నాదిలో చూడు ఉంటే తీసుకోలే అంటేలే. అమ్మా ఇదేం సార్ దువారు ఇట్లా తయారు చేశాను దీన్ని. చుట్టినారే. ఫస్ట్ ఈ లొకేషన్లో ఇది తీసుకురమ్మనింది. ఇక్కడ పార్కింగ్ ఉందో లేదో స్వామి. ఈ రైట్ సైడ్లో ఉండేదే మెడిసి మూసేస్తున్నారట. ఇది మూసేసినారా? మూసేసినారు. ఇది ఏడున్నదంగా. దాన్ని ఆడబెట్టారబ్బా. ఆడెతకాలి ఇంకా దీన్ని. మా మేడం వస్తుంది కదా ఆడికి వచ్చిన. అదో మా మేడం ఆడికి వస్తుంది. మెడిసిన్కి ఏదైనా కావాలంటే ఆడికి వస్తుంది. ఆడున్నది ఒకటి, ఈడ నాది ఉన్నది. దీంట్లో అడిగి దొరికితే మేలే. ఎందుకంటే అక్కడంతా పార్కింగ్, పెయిడ్ పార్కింగ్. ఇక్కడ ఫ్రీ బాడీ స్ప్రే అంట. ఒకసారి ఇటు చెక్ చేస్తా, లేదంటే ఆ పక్క ఇంకొక మెడిసిన్ అదే ట్యాబ్లెట్లు అంగడి ఉన్నది, ఆడిపోయి చెక్ చేస్తా. అది ట్యాబ్లెట్లో దొరికింది. ఆమె ఇప్పుడు పెట్టిన ఫోటో దొరకలా. ఇప్పుడు దాన్ని ఆడెతకాల. ఆడ ఇంకొకటి ఉన్నది నాది, ఆడెతకాల. ఇది పెద్ద నాది కానీ ఆడ పెట్టేసిన బండి ఏం చేయాలా? పెయిడ్ పార్కింగ్ అంతా మిన్నా పోయి రావాలా. 15 నిమిషాలు టైం ఇస్తారు, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ దొరికేస్తే పర్వాలే స్వామి.
కింద పైన 2 ఉన్నాయి బా, 2 అప్స్టైర్లు ఉన్నాయి. పైన చూడమన్నారు వాళ్ళు. మా ఇక్కడైతే దొరికేసింది స్వామి. లగెత్తు వెంకటేశో, లగెత్తు దొరికేసింది. అమ్మో స్వామి, జంపు ఎన్ని నుంచి విన్నా. ఈడ మనం బండి పెట్టినట్టు 10 నిమిషాలు వాళ్ళకి ఎట్ట తెలుస్తుందంటే, ఒక బండి తిరుగుతూ ఉంటుంది, దానిపైన మొత్తము కెమెరాలు తిరుగుతూ ఉంటాయి. తిరిగి స్కాన్ చేసి ఆటోమేటిక్గా ఫైన్ కొట్టేస్తుంది. అమ్మా పరిగెత్తుకుంటూ వచ్చిన ఎట్టలే స్వామి, 2 దొరికేసినాయి. మా మేడము కార్డు ఇచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ క్యాష్ అయింటే అక్కడ లైన్ ఉన్నాయి అన్నీ. ఫస్ట్ పోయిన దాంట్లో లైన్ ఉంది, సెకండ్ పోయిన దాంట్లో కూడా లైన్ ఉంది. ఆ లైన్లో పోవాలా. ఇక్కడ ఏంటంటే కార్డు ఉంది అనుకో, డైరెక్ట్ మిషన్ మనమే స్కాన్ చేసుకొని మనమే అక్కడ డబ్బులు కట్టేసి వెళ్ళిపోవచ్చు. అందుకే బినివిన అయిపోయింది. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం కారు షోరూమ్కి తీసుకోమైనా కదా, అక్కడ మొత్తం ఎంత బిల్ అయిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడే వచ్చినాము కరెక్ట్గా 9:47. పని మనిషి కూడా పనుకోనేసి ఉంటుంది కద్దామా. ఆమెకి చీజ్ మైనస్ కావాలమ్మా అని చెప్పిన. ఇంకా ఈ టైంలో ఆమె పైకి వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండదు. తోఫిక్ భయ్ నేను వచ్చిన టయానికి బయటికి పోయినాడు. నేను వచ్చే టయానికి ఆయన వచ్చి మళ్ళీ బయటికి పోయినాడు. ఆయనకి చెప్పిన, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు బిన్నా వస్తే చెప్పు బ్రో అని చెప్పిన. ఆయన వచ్చినాడు. తుమ్ బుల్గయా, బుల్గయా తుమ్, అభి ఆయా. ఓకే, ఇప్పుడే వచ్చినాడు బయటికి, చెత్త పారేసేదానికి వచ్చినాడు. సర్లే ఏదో ఒకటి తినేద్దాం. ఇంకా చీజ్ తీసుకొని ఎగ్ రోల్ చేసుకుందాం అనుకున్నా, కానీ మిస్ అయిపోయింది. ఏం చేద్దాం. మధ్యాహ్నం తెచ్చుకునే కదా రొట్టె, ఆ రొట్టె ఎగ్ రోల్కి చాలా బాగుంటుందని ముందుగానే అనుకొని ఆమెకు చెప్పిన, కానీ మనకు లేట్ అయిపోయింది. సరే ఏదో ఒకటి చేసుకొని తినేచ్చా. రైస్ కూడా ఉన్నది, మధ్యాహ్నం ఇచ్చిన రైస్ అట్టే పెట్టేసుకుని దీన్ని ఎగ్ రైస్ చేస్తే సరిపోతుంది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై.